ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఓంకార మహాపుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఓంకార మహాపుణ్యక్షేత్రంలో ఉమా మహేశ్వరి అమ్మవారి గురించి మనం పూర్తి విశేషాలు మనం తెలుసుకున్నాం. అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయి, సంతానం లేని వారికి సంతానం ఇస్తూ, అదేవిధంగా పేదవారికి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వారి మొక్కులను తీర్చే విధంగా ఇక్కడ అమ్మవారు వేచడం జరిగిందని చెప్పేసి చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి ఉమా మహేశ్వరి అమ్మవారిని కొలువు వారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఒకసారి అమ్మవారి గురించి పూర్తి విశేషాలు మనం అయ్యగారిని తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీ గంగా ఉమామేశ్వరి అండి. ఈ అమ్మవారే స్వయంభూగా వెలిసి స్వామివారికి నొసట కుంకుమ ధరించారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి మన కోరిక సంకల్పం ఏదున్న అమ్మవారు చెప్పుకుంటే అనుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయండి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ అమ్మవారికి సంతానం కానీ కానీ వివాహం కాని వారు కానీ అమ్మవారికి ముక్కుంటే ఖచ్చితంగా వివాహం అయినా కానీ సంతానం గురించి అయినా కానీ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ఇంటి ఆడపిల్లకి ఎలా ఒడిబియ్యం వస్తామో అట్లా అమ్మవారికి ఒడిబియ్యం వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి శ్రీచక్రము ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్రం కూడా ఉంది అమ్మవారి దగ్గర. అది మనకు వచ్చేసి ఆదిశంకరాచార్య వారు అంటే మన సంస్థకి, మన హిందూ సంస్థకైన మూలం కాబట్టి ఆయన జగద్గురువు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారికి శ్రీచక్రము ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారికి శ్రీచక్రం లేదని ఈ శ్రీచక్రానికి మనం కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుంటే మన కోరిక సంకల్పన ఖచ్చితంగా నెరవేర్తాం. అమ్మవారికి విశేష పూజలు ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? ఇక్కడ అమ్మవారికి మంగళవారం శుక్రవారం విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి ప్రతి ఒక మంగళవారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి మన ఇంట్లో ఒక ఆడపడుచుకు ఏ విధమైనటువంటి సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం తదితర కార్యాచరణ అంతా కూడా ఏ విధంగా చేస్తారు, ఇక్కడికి వచ్చి కూడా ఉమా మహేశ్వరి అమ్మవారి కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి మనకు పూజారి గారు తెలియజేశారు.